వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. నాగబాబు వ్యాఖ్యల్లో తప్పేంటి? మరి నాగబాబు గారు ఈరోజు కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ కామెంట్స్ ఆయన చేసిన తర్వాత ఆయన మీద ఇష్టానుసారంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆయన ఏం మాట్లాడారు, ఏ అంశం గురించి మాట్లాడారు, ఆయన వ్యాఖ్యల్లో తప్పేంటి అసలు అనే అంశం కనుక మనం ఒకసారి చూస్తే, కొనిదెల నాగబాబు గారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. జనసేన పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు. సో అదేవిధంగా ఒక సినిమా నిర్మాత అనుకోవచ్చు, నటుడు అనుకోవచ్చు ఆయన్ని. కాబట్టి ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా చాలా ప్రభావం చూపుతుంది సమాజం మీద. అయితే గత 4 రోజుల క్రితం హీరో శివాజీ ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరి మహిళల వస్త్రధారణ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. కొన్ని కామెంట్స్ చేస్తూ ఆయన ఏమన్నారు, మహిళలు నిండుగా వస్త్రాలు కప్పుకోవాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ యొక్క ప్రధాన ఉద్దేశం, ఆయన భావం. అయితే అంతవరకు మాట్లాడితే బాగానే ఉండేది శివాజీ గారు. ఆయన కొన్ని మాటలు జారారు. ఏమన్నారు? సామాన్లు అనేటువంటి పదం వాడారు. మహిళల శరీర భాగాలను సామాన్లతో పోల్చి సామాన్లు చూపించుకుంటూ తిరిగితే మిమ్మల్ని బ్యాడ్గా అనుకుంటారని చెప్పేసి ఏదో చెప్పబోయారు. అయితే ఏదైనా కూడా ఆయన చెప్పినటువంటి అంశంలో మహిళలు నిండు వస్త్రధారంతో ఉండాలి, భారతీయ స్త్రీ అనేటువంటిది ఆయన ప్రధానమైనటువంటి వ్యాఖ్యలో ఉన్నటువంటి భావం, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇప్పుడేంటి పరిస్థితి? ఆయన సామాన్లు అనేటువంటి పదాన్ని వాడిన తర్వాత చాలామంది హీరో శివాజీ గారి మీద ఫైర్ అవుతున్నారు. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా మరి ఆయనకి నోటీసులు కూడా ఇచ్చారు. ఆయన వెళ్ళి ఈరోజు హాజరు కూడా అయిన పరిస్థితి. అయితే ఆ పదం వాడటం వల్ల సో ఇప్పుడు ఈరోజు నాగబాబు గారు, ఎమ్మెల్సీ నాగబాబు గారు శివాజీ గారిని ఉద్దేశించి కొన్ని కామెంట్ చేశారు. అయితే శివాజీని ఉద్దేశించి నాగబాబు గారు కామెంట్ చేస్తే నాగబాబు గారిని ఎందుకు విమర్శిస్తూ ఉన్నారు అని చూద్దాం. అసలు ఆయన ఏం కామెంట్ చేశారంటే, మోరల్ పోలీసింగ్ రాజ్యాంగ విరుద్ధం అన్నారు ఎమ్మెల్సీ నాగబాబు గారు. మోరల్ పోలీసింగ్ అంటే నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఈ విధంగా ఉండు, నువ్వు ఆ విధంగా ఉండు, నువ్వు ఆ డ్రెస్ వేసుకో, నువ్వు ఈ డ్రెస్ వేసుకో, నువ్వు ఈ తిండి తిను, నువ్వు ఈ సినిమాకి వెళ్ళు, లేకపోతే నువ్వు ఈ విధంగా చెయ్యి అంటే ఒకరినొకరు జడ్జ్ చేసే అధికారం ఈ ప్రపంచంలో ఎవరికి లేదు, ఈ దేశంలో అసలే లేదు. సో కాబట్టి మోరల్ పోలీసింగ్ అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నాగబాబు గారు అన్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? అయ్యా హీరో శివాజీ గారు, మీకు హిస్టరీ ఉంది, మీ హిస్టరీ గురించి అందరూ కథలుగా మాట్లాడుకుంటున్నారు. మరి మీ గురిగింజ తన కింద నలుపు చూసుకోకుండా తాను నీతులు చెప్తే ఎలాగా అనేది నాగబాబు గారి యొక్క మాటల్లో అర్థం అదిగా నాకైతే అర్థమైంది. సో అందుకని ఆయన ఏమన్నారంటే మోరల్ పోలీసింగ్ రాజ్యాంగ విరుద్ధం అన్నారు. పలానా వాళ్ళు పలానా విధంగా ఉండాలని చెప్పే అధికారం నీకెక్కడది? ముందు నువ్వెలా ఉన్నావు, ముందు నీ నేచర్ ఏంటి, నీ హిస్టరీ ఏంది, నీ గురించి ఎంతమంది మాట్లాడుకుంటున్నారు అనేది ఆయన యొక్క ఉద్దేశంగా ఉంది. ఇక మగవారితో సమానంగా ఆడవారికి బతికే హక్కు లేదా అని చెప్పేసి నాగబాబు గారు ప్రశ్నించారు. అంటే ఎందుకు లేదు హక్కు? ఖచ్చితంగా ఉంది. మగవారితో సమానంగా ఆడవారికి బతికే హక్కు ఉంది. మగ అహంకారంతో ఆడవారి వస్త్రధారణపై మాట్లాడుతున్నారన్నారు నాగబాబు గారు. అంటే వాస్తవంగా మహిళలు చెప్తే బాగుండేది, శివాజీ గారు కాకుండా మహిళలు చెప్పినట్టయితే బాగుండేది. కానీ శివాజీ ఆయన పురుషుడు అవడం, చెప్పే దాంట్లో కాస్త వల్గర్గా చెప్పడం, ఆడవాళ్ళ శరీర భాగాలను సామాన్లతో పోల్చి. కాబట్టి మగ అహంకారంతోనే ఆడవారి వస్త్రధారణపై మాట్లాడుతున్నారు అని చెప్పేసి నాగబాబు గారు శివాజీని ఉద్దేశించి అన్నారు. ఎందుకన్నారు? ఆ పదాన్ని శివాజీ గారు పద్ధతిగా చెప్తే ఎందుకంటారు నాగబాబు గారు? పద్ధతి తప్పి చెప్పాడు కదా, ఆడవారి శరీర భాగాలను సామాన్లతో పోల్చాడు కాబట్టి ఆయన కోపం వచ్చి అన్నాడు. ఆడపిల్లలపై అలా మాట్లాడేందుకు ఏం హక్కు ఉంది అన్నారు నాగబాబు గారు. వాస్తవమే, నువ్వెవరు చెప్పడానికి? చెప్పేది ఏమైనా పద్ధతిగా చెప్పావా నువ్వు? శివాజీ గారు ఏమైనా కరెక్ట్గా చెప్తే మహిళల వస్త్రధారణ అనేది మీరు చక్కగా ఉండాలి, మీరు నిండుగా వస్త్రం కప్పుకోవాలి, మన భారత స్త్రీ మరి ఆ విధంగా ఉంటేనే మన దేశానికి గౌరవం, ఇలాంటి 4 మంచి మాటలు చెప్తే అప్పుడు నాగబాబు గారు ఏమైనా శివాజీ గారి గురించి మాట్లాడితే, అయ్యో నాగబాబు గారు మీకు ఇంత వయసు వచ్చింది, ఎమ్మెల్సీగా ఉన్నారు, మీరు ఈ విధంగా మాట్లాడతారా? శివాజీ ఏం మాట్లాడాడు? తప్పు మాట్లాడాడు, మహిళల్ని వస్త్రధారణ చక్కగా చేసుకోమంటాం తప్ప అని అనొచ్చు. మరి ఆ భాష శివాజీ ఏం మాట్లాడారు? సామాన్లని మాట్లాడారు. దానికి నాగబాబు గారు కోపం వచ్చింది. ఆ కోపమే ఆయన ఈ విధంగా మాట్లాడారు. అంతేగాని నాగబాబు గారు ఇక్కడ మహిళలు స్వేచ్ఛగా తిరగచ్చు, వారికి నచ్చినట్టు ఉండొచ్చు అలా ఏం చెప్పలేదు కదా. నాగబాబు గారు మహిళల వస్త్రధారణ గురించి వాళ్ళకి నచ్చినట్టు వేసుకోవచ్చు అనే మాట మాట్లాడలేదు. ఆయన ఏమన్నారు?
మగ అహంకారంతో ఆడవారి వస్త్రదానంపై మాట్లాడుతున్నారు. మోరల్ పోలీసింగ్ రాజ్యాంగ విరుద్ధం. మగవారితో సమానంగా బతికే హక్కు ఆడవారికి లేదని ప్రశ్నించారు. అంతే కదా, మగవారితో సమానంగా బతికే హక్కు ఆడవారికి లేదన్నారు స్వేచ్ఛగా. అంతేగాని ఆడవారు ఎలాగైనా దుస్తులు వేసుకొని వాళ్ళకి నచ్చినట్టు వెళ్ళొచ్చు, మీరెవరు చెప్పడానికి అనే మాట అనలేదు అక్కడ నాగబాబు గారు. స్వేచ్ఛ గురించి అన్నారు. ఎవరే బట్టలు వేసుకుంటే నీకెందుకు, వాళ్ళు ఎట్లనే వేసుకోవచ్చు, పొట్టిపెట్టి బట్టలు వేసుకొని తిరగచ్చు, వాళ్ళకి నచ్చినట్టు అనే మాటలు ఆయన నోట్లోంచి మాట్లాడితే ఈరోజు ఆయన్ని నాగబాబు గారిని ఇప్పుడు విమర్శిస్తున్న వాళ్ళందరూ కూడా ఆ విధంగా విమర్శించరు. సో సమాజంలో మోరల్ పోలీసింగ్ రుగ్మత పెరిగిపోయింది అన్నారు నాగబాబు గారు. ప్రతి ఒక్కడు వచ్చేసి అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్తుంటారు. సో దాన్ని తప్పుపట్టాడు ఆయన. నువ్వు సక్రమంగా ఉండు, నీ చరిత్ర ఏంది, నీ చరిత్రలో నువ్వు చేసిన పనులేంటి అనేది అనేది ఆయన ఉద్దేశం. లేకపోతే పబ్లిక్ శివాజీ గారి గురించి అనుకునేది నాగబాబు గారి చెవిలో పడి ఉండొచ్చు, కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు. సో కాబట్టి ఒకళ్ళని జడ్జ్ చేసే అధికారం లేదని చెప్పాడు. మోరల్ పోలీసింగ్ గురించి చెప్పాడు, అది కరెక్ట్ కాదని. మగవాళ్ళలాగా ఆడవాళ్ళ స్వేచ్ఛగా ఉండే హక్కు ఉండొచ్చు అన్నారు. అంతేగా నాగబాబు గారు ఆడవాళ్ళు ఎలాంటి వస్త్రాలైనా వేసుకొని తిరగొచ్చు అనే మాట నాగబాబు గారు అనలేదు. ఆ మాట అనుంటే నాగబాబు గారు మాట్లాడిన మాట తప్పు. లేదు శివాజీ గారు పద్ధతిగా మాట్లాడుంటే చక్కగా వస్త్రధారణ చేసుకొని వాళ్ళ మీద అందరూ రకరకాలుగా బ్యాడ్గా మాట్లాడుకుంటారని అనుంటే అయ్యో అంత మంచిగా చెప్పిన శివాజీ గారిని నాగబాబు గారు ఎందుకు ఈ విధంగా అన్నారని అనుకుండొచ్చు. శివాజీ గారు తప్పు మాట్లాడారు కాబట్టే ఆ మాటలను ఖండించేటువంటి ఉద్దేశంలో భాగంగానే నాగబాబు గారు ఈ అంశాలు తెర మీదకు తెచ్చారు. అంతేగాని నాగబాబు గారు మహిళల వస్త్రాలు ఎలాగైనా ఉండొచ్చు, ఉన్నా మాకేం అభ్యంతరం లేదు, సో వారికి ఆ విధమైన స్వేచ్ఛను ఇవ్వండి అనేటువంటి మాటలు ఎక్కడా మాట్లాడలేదు. సో కొంతమంది ఆఫ్ నాలెడ్జ్ పర్సన్స్ ఏంటంటే నాగబాబు గారు మాట్లాడిన మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు అనువదించుకొని ఆయన మీద విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది.